హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. సో మేము ఇప్పుడే మా అమ్మగారి ఇంటికి స్టార్ట్ అయిపోతూ ఉన్నామండి. మా అత్తమ్మ కనకంబరాలు కట్టించారు, సో పెట్టుకున్నాను అనమాట. సో ఏం చక్క అంత అందంగా ఉన్నాయి కదా కనకంబరాలు. సో అంటే పల్లెటూరు కదా, అట్లా కనకంబరాలు మల్లెపూల చోట్ల అవన్నీ వేస్తుంటామంటే ఇవన్నీ మల్లెపూలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కనకంబరాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో చూశారు కదా ఆంజనేయ స్వామి. నేను వీడియోస్ తీశాను, నేను పిక్ అవి కూడా పెడతాను టెంపుల్ గురించి. అలాగే చూస్తున్నారు ఇంకా వరి కోసే వాళ్ళు కోస్తూ ఉన్నారండి. అంటే కొంచెం లేటుగా లేసాము, అందుకని చెప్పేసి ఇంక త్వరగా బయలుదేరి ఇంకా అక్కడ నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వచ్చేసేయాలి. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ మేము బయలుదేరేటప్పటికి 7 అయిపోయింది, 6:47 అయిపోయింది. ఇంకా త్వరగా వెళ్ళిపోతున్నాం. ఒక పక్క అత్తమ్మ వాళ్ళని వదిలేసిపోతున్నామని ఒక బాధ, ఒక పక్క అమ్మగారి ఇంటికి వెళ్తున్నామని ఆనందం. అమ్మగారి ఇంటికి వెళ్తే అప్పుడే ఇంటికి బెంగళూరుకి వచ్చేస్తున్నాం అన్నది అదొక బాధ అయిపోయింది అనమాట. సెలవులు ఇచ్చారే కానీ ఉండేదానికి స్కోప్ అయితే ఉండడం లేదండి. స్కోప్ ఉన్నా కూడా ఇంకా మామ ఒకటే ఉంటాడు. సో మామను వదిలేసి ఉండాలి, ఇంకా బయట తింటారు, ఎందుకు హెల్త్ పాడైపోతుంది. అందులో పిల్లలు కూడా మాట వినడం లేదనమాట. ఇక్కడ మేము 2 to 3 days ఉన్నాము. మా పెద్ద అబ్బాయికి అప్పుడే కోల్డ్ వచ్చేసి కాఫ్ వచ్చేసింది హెవీగా. సో ఇంకా మా రోడ్డు మీదకి వచ్చేసామండి. చాలామంది వడ్లు పోసుకున్నారు. ఇట్లా మా అందరూ వడ్లు వేసుకొని ఎండకి వేస్తూ ఉన్నారన్నమాట. డీలర్స్కి వాళ్ళకి వేస్తూ ఉన్నారు. సో అందరికీ కనిపించిన వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట నెల్లూరుకి. చెలో నెల్లూరు అమ్మగారి ఇంటికి వచ్చేస్తున్నాము. మాకు రాపూరు టు పొదలకూరు టు నెల్లూరు చాలా దగ్గర అండి. మాకు మహా అంటే ఒక 50-60 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇట్లా తిరుపతి కూడా మాకు అలాగే సేమ్ డిస్టెన్స్ వస్తుంది, 50-60 కిలోమీటర్స్ వస్తుంది. సో ఎంచక్క మేము ఎట్లా వెళ్ళినా మాకు సెట్ అయిపోతుంది అనమాట. ఇటు వస్తే బెంగళూరుకి కొంచెం దగ్గర అవుతుంది. ఇప్పుడు నెల్లూరు నుంచి అయితే 2 hours ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో చూడండి, బాగా జరిగింది ప్రయాణం. ఎందుకంటే అమ్మగారి ఇంటికి ఇప్పుడు దాకా మా ఆయన వాళ్ళ అమ్మగారు ఊరు, అంటే మా అత్తగారు ఊరు అయిపోయింది. ఇప్పుడు మా అత్తగారి ఊరికి వెళ్తున్నాం, నెల్లూరుకి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మా ఆయన బానుకి బాగా జలుబు చేస్తుంది. ఒకసారి బాను హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్. బాగా జలుబు చేస్తుందని మా ఊరికి వచ్చి ఏసీలో ఉన్నాం కదా, ఏసీ పడలేదు. 2 days వాడికి ఇది బాగాలేకుండా వచ్చేస్తుందండి మా ఊరికి వస్తే. ఈ ఎండ వల్ల ఏసీ వేసుకోకపోతే కుదరదు, ఏసీ వేసుకుంటే బాగాలేకుండా వస్తుంది, మంచులో పడుకుంటే ఇంకొకరు అంతా బాగాలేకుండా వస్తుంది. కార్ కి ఎయిర్ కూడా పట్టలేదు, టైర్స్ కి పట్టాలి, నెల్లూరు వెళ్ళిన తర్వాత పట్టాలి. అది ఇబ్బంది అండి. అందరు జాగ్రత్తగా ఉండండి ఎండలకి. మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం అంటే మాకు ఆనందం అండి. ఇప్పుడు దాకా ఈయనకి బాధ, ఇప్పుడు అమ్మగారి నుంచి ఇప్పుడు మా ఊరు వదిలి మా అత్తగారి ఇంటికి వెళ్తాం. ఆ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి మా అమ్మగారు వాళ్ళ ఊరు వచ్చి ఎంతో 80 కిలోమీటర్స్. ఈ సమ్మర్ లో మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాం అండి, అదర్ కంట్రీకి ఏదన్నా వెళ్దామని ఫ్యామిలీతో. ఫస్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మా అమ్మగారి ఇక్కడ నుంచి నెల్లూరు ఎంత దూరం ఉంటదండి? ఇక్కడ నుంచి నెల్లూరు ఒక 60 కిలోమీటర్స్ ఉంటదండి. 60 ఉంటదంటండి, నాకు కరెక్ట్ గా తెలీదు. ఒక 60-70 ఉండొచ్చు. అంటే పొదలకూరు టు నెల్లూరు. సో దగ్గరే మాకు ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ పడుతుందండి. సో అక్కడ ఉండేసి అక్కడ తినేసి మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ బెంగళూరుకి వెళ్లే దారిలో బంగారపాలెం ఉందండి, ఆడ వనిత వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారంట. వాళ్ళు చెప్తానే ఉన్నారు కానీ ఏం చెప్పట్లేదు. వస్తామండి టిఫిన్కి ఖచ్చితంగా. వాళ్ళు వనిత వాళ్ళు ప్రతిసారి పిలుస్తూ ఉంటారు, అక్క మీ పిల్లలు తీసుకొని రాండి అక్క మా ఇంటికి. వనిత వాళ్ళ సిస్టర్ పేరు ఏం పేరు? హేమ. మీ ఇంటికి వచ్చేస్తాం మేము, సడన్ సర్ప్రైజ్ లంచ్ కానీ. ఇప్పుడు వనిత లేదు కదా అక్కడ, వనిత లేదు, బెంగళూరుకి వచ్చేసి. సో హేమ ఒకటే ఉంది. సో ఓకే అండి, మనం నెల్లూరుకి వెళ్ళిన తర్వాత కలుగుతాము. నెల్లూరులో అయితే ఎక్కువసేపు ఉండడం లేదండి. ఉంటే నేను మా ఊరు నెల్లూరులో డీమార్ట్కి వెళ్ళి అవన్నీ కూడా తిరిగి చూపించేదాన్ని. మాక్సిమం టిఫిన్ చేసి బయలుదేరేయడమే. మా నెల్లూరు డీమార్ట్లో ఏంటంటే నువ్వు అక్కడ డాన్స్ వేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారండి. బెంగళూరులో అయితే మరీ అండి, ఇట్లా ఫోన్ ఇటు బయటికి తీసి కెమెరా మేడం నాట్ అలౌడ్ మేడం వాళ్ళు చెప్తుంటే నాకు నవ్వు ఒక పక్క. వాళ్ళు అంత ఇదిగా చెప్తున్నారండి. సో మా నెల్లూరులో డిమార్ట్లో డాన్స్లు వేసిన ఎగిరినాడు ఎవరు పట్టించుకోరండి.
సో ఎందుకంటే అది మన ఊరు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎస్, మేమందరం సిద్ధమైపోయాం వెళ్ళిపోవడానికి. సో మనం నెల్లూరులో కలుద్దాం, ఓకేనా? వచ్చేసామండి. ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాం. టైం అయితే తెలియలేదు, ఎందుకంటే నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను కాబట్టి నాకు టైం తెలియలేదన్నమాట. మా హస్బెండ్ మా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆయనకి టైం తెలియనట్టు నాకు మా అమ్మగారింటికి వెళ్తున్నట్టు టైం తెలియలేదు. సో అక్కడ నుంచి దగ్గరే అండి, నెల్లూరులోనే మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే మేము టౌన్లోకి వచ్చేస్తాము. సో మా ఇంటికి వచ్చేసాము. ఇంక అన్నీ తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా, కానీ మా అమ్మ కొంచెం జీనియస్ అండి, భలే కనిపెట్టేస్తుంది ఫాస్ట్గా. మేము మా ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ చేసాం కదా, మా మమ్మీ చూసి మీరు ఎక్కడ వచ్చినట్టున్నారే అని ఆమె చెప్పేసింది. నేనైతే రివీల్ చేయలేదు, ఆమె చెప్పింది అనమాట, ఈ విధంగా మీ ఊరికి వచ్చినట్టున్నారే అని చెప్పి. అవును వచ్చాము, నీకు ఎలా తెలుసు అంటే ఈ విధంగా వీడియోస్లో కనిపెట్టేశాను అన్నది. సో మా అమ్మ జీనియస్ అయిపోయింది అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అందరం వెళ్ళేసి ఇంకా టిఫిన్ అయితే తినలేదు, మాది చిన్న హోటల్ అండి. అలాగే ఇది ఉంటుంది కదా జనరల్ స్టోరు. సో మా అమ్మ వాళ్ళు దోశ వేస్తూ ఉన్నారు, మా అమ్మ మా నాన్న. మా అమ్మ మా నాన్నకి మేము ఇద్దరు పిల్లలం అనమాట, ఆడపిల్లలమి. సో ఇంకా కొంచెంసేపు అమ్మ వాళ్ళతో మాట్లాడి కొంచెం పని ఉంటే బయటకు వచ్చేసామండి. అప్పటికి ఇప్పటికి చాలా ఇదైపోయింది. అంటే నేను ఇయర్ వెళ్తాను కానీ ఇంకా నేను బయట ఎక్కువ తిరగను కదా, ఆల్మోస్ట్ చాలా బాగా డెవలప్ అయిపోయింది అనమాట నెల్లూరు. సో ఇవన్నీ చూసి బాగా ఆనందపడ్డాను. అలాగే మా ఆయన కొంచెం ఎండలో పని మీద బయటకు వచ్చాము. సో తిరిగి టైర్డ్ అయిపోయాం, కానీ మా పని మాత్రం అవ్వలేదు. అందుకని మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసిచ్చారనమాట. ఇంకా నేను ఇదే సందని చెప్పేసి నేను హనీమూన్ తీసుకున్నాను. అది తినేటప్పటికే నా పని అయిపోయిందండి. ఈ ఎండకి తిరిగాను కదా, ఇంకా చల్లగా తిందాము అనుకున్నాను. అది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో కొంచెం తినేటప్పటికి అయిపోయింది. ఎట్టో తినేసాను లేండి, వేస్ట్ చేయకుండా. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఇంకా మా అమ్మ వచ్చి అన్నీ పెట్టించింది అనమాట. అంటే ఉంటాయి కదా, ఏమేం చేసిందో, టైం అయిపోతుంది, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలంటే లాంగ్ జర్నీ కదా. అందుకని బిర్యానీ, ఒక రోజు వైట్ రైస్, పప్పు అవన్నీ చేస్తుంటే స్వీట్, అందులో ఇవాళ కేసరి రంజాన్ కదండి. సో మా ఇంటి దగ్గర చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరూ తెచ్చిస్తారనమాట. సో గోరింటాకు లవర్ నేను, నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్లో పెళ్ళి కాకముందు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, పెళ్ళి అయిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అండి. గోరింటాకు అట్లా పువ్వులు అవన్నీ పెట్టుకోవడం అంటే చాలా ఎక్కువ ఇష్టం వచ్చేసింది అనమాట. సో నేను ఎప్పుడైనా గోరింటాకు చోటు కనిపిస్తే ఈ విధంగా హైవేలో మరి వెళ్ళి కోసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా చేయి కూడా నల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.